ఐ థింక్ ఢిల్లీ. యా. మరి సిఎస్కే ఏమైనా కాంపిటీషన్ ఇస్తుందా? ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కాంపిటీషన్ ఉందంటే ముంబై అండ్ సిఎస్కే అని చెప్పొచ్చు. వాళ్ళు 5 టైమ్స్ ఆల్రెడీ ఐపీఎల్ కప్ గెలుచున్నారు. వాళ్ళ కాంపిటీషన్ ఎస్ఆర్హెచ్ అంటే సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ అని చెప్పొచ్చు అండి. అది టఫ్ కాంపిటీషన్ అవుతుంది, బట్ కంపల్సరీగా సిఎస్కే ముంబై ఇండియన్స్ అని చెప్పలేము. బట్ ఎస్ఆర్హెచ్ కంపల్సరీ ఈసారి మంచి లైనప్లో ఉన్నారు. ఆర్సీబీ కూడా అదే విధంగా ఉంది అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి, ఎందుకంటే సెలెక్షన్ అలా ఉంది క్రికెట్ టీమ్ది. ఆర్సీబీ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ 2-3 బ్యాట్స్మెన్ మీద డిపెండ్ అయిందండి కంప్లీట్ మ్యాచ్. బట్ మనం అంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఆర్సీబీ. నిన్న సిఎస్కే మ్యాచ్ కూడా జరిగింది కదా, సో అందరు మ్యాక్సిమం ధోని కోసం సిఎస్కే చూస్తూ ఉంటారు. సో నిన్న 2 balls ఆయన అంతే అండి. ధోని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అతడు ఎప్పుడు లాస్ట్లోనే వచ్చి ఉంటాడు. స్ట్రాంగ్లో 1-2 హిట్స్, 6 బౌండరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధోని నుంచి. విన్నింగ్ షాట్స్ ఇస్తాడు, మంచి ఎంటర్టైన్మెంట్ సిఎస్కేకి. కెప్టెన్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, టీంకి ఎంటైర్ సపోర్ట్ ఉంటుంది. స్టంపింగ్ వేసినట్టు కూడా 0.12 seconds అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఏ వికెట్ కీపర్ కూడా చేయలేడండి. అది ఆల్రెడీ ధోని ఒక మార్క్ సెట్ చేసి పెట్టాడు. దాన్ని ఎవరు వాళ్ళ బీట్ చేయడం కూడా కాదండి.